వరంగల్ జిల్లా నర్సంపేటలో కేటీఆర్పై రెచ్చిపోయిన తీన్మార్ మల్లన్న. నర్సంపేట పట్టణంలోని పద్మశాలి గార్డెన్స్లో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తే గానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదని, కేసీఆర్ పోరాటాల వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వారు చెప్పుకోవడం సిగ్గుచేటని, గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పట్టించుకున్న పాపన పోలేదని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు తీన్మార్ మల్లన్నను గెలిపించడం ఖాయమని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. అటు ఉస్మానియా, ఇటు కాకతీయ, ఇటు మహాత్మా గాంధీ శాతవాహన ఈ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. సోదరులారా, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కానీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కానీ, జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో కానీ ఎవరైనా చదువుకున్న ఉన్నారా? ఇక్కడ ఒకసారి చేయబట్టండి సోదరులారా. ఉన్నారు కదా. మనమట కేటీ రామారావు నిన్న వచ్చి ఏమంటుండంటే, వీడికి వచ్చి మా అభ్యర్థి బిట్స్ పిల్లాడిగా చదివిండు, ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళు పల్లి పట్టాలి కాదని చెప్తా ఉన్నాడు. వీడికి వచ్చి ఇంత మలుప, ఇంత అహంకారమా? ఈ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కాలేజీలో చదువుకునే బిడ్డలు పల్లి పట్టాలి కాదని చెప్పి పట్టభద్రులను అవమానిస్తా ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు ఏ చెప్పు తీసుకొని కొట్టారో ఈ ఎన్నికల్లో మీరే ఆలోచించాలి. మీ అయ్యా వాళ్ళ అయ్యే చదువు నాకు తెలియదు. వీడైతే పల్లి పట్టాలి కాదంటే పన్ను ఊడిపోయేటట్టు కొట్టాలని తెలియజేస్తా ఉన్నా. నువ్వు కాకతీయ యూనివర్సిటీలో అడుగునట్టు బిడ్డ, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగునట్టు నిన్ను తరిమి కొట్టాడు పట్టభద్రులని తెలియజేస్తా ఉన్నా. నువ్వే మాట్లాడి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.